5th June 2024 నాసా సునీతా విలియమ్స్ మరియు బర్చ్ విల్మోర్ని బోయింగ్ స్టార్లైనర్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపడానికి సిద్ధం చేశారు. ఇది ఒక చిన్న మిషన్, కేవలం 8 రోజుల స్పేస్ ట్రిప్. లాంచ్ సక్సెస్ఫుల్గా అయ్యింది, అన్ని బాగా నడుస్తున్నాయని అనిపించింది. కానీ ఒక టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశారు. ఆస్ట్రోనట్స్ స్పేస్లో స్టక్ అయిపోయారు. వాళ్ళకి తిరిగి రావడానికి దారి లేకపోయింది. నాసా మరియు బోయింగ్కి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొన్ని నెలలు పట్టింది. ఎన్నోసార్లు ట్రై చేశారు, కానీ ప్రతిసారి ఫెయిల్ అయ్యారు. అప్పుడు ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ ముందుకు వచ్చింది అండ్ సక్సెస్ఫుల్గా ఆస్ట్రోనట్స్ని భూమిపైకి తీసుకొని వచ్చింది. ఈ వీడియోలో మనం నాసాకి స్పేస్ ఎక్స్ ఎందుకు హెల్ప్ చేయాల్సి వచ్చింది, బోయింగ్ స్టార్లైనర్లో ఏం ప్రాబ్లం వచ్చింది మరియు స్పేస్ ఎక్స్ ఎలా ఆస్ట్రోనట్స్ని సేఫ్గా తీసుకొని వచ్చింది అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. SpaceX. 5th June 2024 కొద్దిసేపట్లో బోయింగ్ స్టార్లైనర్ క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్ స్టార్ట్ అవబోతుంది. కేప్ కార్నివల్ స్పేస్ స్టేషన్లో నాసా ఆఫీషియల్స్, ఇంజనీర్స్ అండ్ స్పేస్ ఫ్యాన్స్ అందరూ ఫుల్లీ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇది కేవలం ఒక నార్మల్ మిషన్ మాత్రమే కాదు, బోయింగ్ స్టార్లైనర్ ఆస్ట్రోనట్స్ని సేఫ్గా ISSకి తీసుకొని వెళ్ళగలదా లేదా అనే ఫైనల్ టెస్ట్ మిషన్. స్పేస్ క్రాఫ్ట్ లోపల సునీతా విలియమ్స్ మరియు బర్చ్ విల్మోర్ ఉన్నారు. ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనట్స్. విల్మోర్కి ఇంతకు ముందు స్పేస్లో 178 డేస్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ సునీతా విలియమ్స్కి 322 డేస్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాసాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనట్స్. ఈ మిషన్ చాలాసార్లు డిలే అయింది, బట్ ఈసారి ఎలాంటి మిస్టేక్ లేకుండా లాంచ్కి సిద్ధమైపోయారు. షార్ప్గా 10:52 AM అవుతుంది. అట్లాస్ 5 రాకెట్ లాంచ్ స్టార్ట్ అయింది. నాసా కంట్రోల్ రూమ్లో ఇంజనీర్స్ ప్రతి డీటెయిల్ మానిటర్ చేస్తున్నారు. ఫస్ట్ స్టేజ్లో రాకెట్ బాగా పనిచేసింది. స్టార్లైనర్ బూస్టర్ నుండి సపరేట్ అయిపోయింది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ యాక్టివ్గా ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. బోయింగ్ స్టార్లైనర్ ఫస్ట్ టైం సేఫ్గా ఆస్ట్రోనట్ ట్రాన్స్పోర్ట్ చెయ్యగలదు అని అనిపించింది. స్టార్లైనర్కి ISSని అప్రోచ్ అవ్వడానికి 24 అవర్స్ పట్టింది. ఇది చాలా క్రూషియల్ స్టేజ్. స్పేస్ క్రాఫ్ట్ ISSతో సేఫ్గా డాక్ అవ్వగలిగితే మిషన్ సక్సెస్ అవుతుంది. సునీతా విలియమ్స్ మాన్యువల్ కంట్రోల్ తీసుకొని టెస్ట్ చేసింది. స్పేస్ క్రాఫ్ట్ బాగా రెస్పాండ్ అయింది అండ్ ఫైనల్లీ 6th June 2024 రోజున స్టార్లైనర్ ISSతో సక్సెస్ఫుల్గా డాక్ అయ్యింది. ISS క్రూ ఆస్ట్రోనట్స్ని వెల్కమ్ చేశారు. నాసా అండ్ బోయింగ్ ఇంజనీర్స్ సక్సెస్ని సెలబ్రేట్ చేశారు. ఈ మిషన్ సక్సెస్ అవ్వడంతో బోయింగ్ కంపెనీ ఇప్పుడు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్తో కాంపిటీట్ చేయగలదా అని డిస్కషన్ స్టార్ట్ చేశారు. అన్ని స్మూత్గా నడుస్తూనే అనిపించింది, కానీ డాక్ అయ్యాక నాసా ఇంజనీర్స్ ఒక ప్రాబ్లం నోటీస్ చేశారు. స్టార్లైనర్ యొక్క థర్స్టర్స్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది ఒక చిన్న ఇష్యూ అనుకున్నారు, ఈజీగా ఫిక్స్ చేయొచ్చు అని అనుకున్నారు. కానీ కొద్దిసేపట్లోనే వేరే పెద్ద ప్రాబ్లం బయటపడింది. ప్రొపల్షన్ సిస్టంలో హీలియం లీక్ స్టార్ట్ అయింది. థ్రస్టర్స్ కంట్రోల్ కోసం హీలియం చాలా అవసరం. థ్రస్టర్స్ పని చేయకపోతే స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్కి రావటం అసాధ్యం. నాసా ఇంజనీర్స్ డ్యామేజ్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ థ్రస్టర్స్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల సిచ్యుయేషన్ చాలా సీరియస్ అయిపోయింది. ఈ మిషన్ 8 రోజుల ఫ్లైట్ అనుకున్నారు, కానీ సిచ్యుయేషన్ చూస్తుంటే ఆస్ట్రోనట్స్ తిరిగి వస్తారా రారా అన్నట్టుగా మారింది. నాసా అండ్ బోయింగ్ ఇంజనీర్స్ ఫాస్ట్గా సొల్యూషన్స్ సర్చ్ చేస్తున్నారు. టెస్ట్ సైమ్యులేషన్స్ రన్ చేస్తున్నారు. కానీ డేస్ పాస్ అవుతున్న కొద్దీ స్టార్లైనర్ రీఎంట్రీ సేఫ్ కాదు అని రియలైజ్ అయ్యారు. ఆస్ట్రోనట్స్ స్పేస్లో ట్రాప్ అవ్వడం వల్ల నాసా ఇంకా బోయింగ్ పైన డిపెండ్ అవ్వడం రిస్కీ అని డిసైడ్ అయింది. ISSలో సప్లైస్ సరిపోయినా కూడా స్టార్లైనర్ లాంగ్ టర్మ్ మిషన్కి డిజైన్ చేయబడలేదు కాబట్టి నాసా ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అప్పుడు అందరి దృష్టి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ మీద పడింది. ముందు ప్లాన్డ్ మిషన్ కోసం డిజైన్ చేసిన క్రూ డ్రాగన్ని ఎమర్జెన్సీ ఆస్ట్రోనట్ రెస్క్యూ కోసం ఇప్పటి వరకు వాడలేదు. కానీ స్పేస్ ఎక్స్ యొక్క పాస్ట్ ట్రాక్ రికార్డ్ మరియు రియలబిలిటీని గమనించి నాసా ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీ హెల్ప్ తీసుకోక తప్పలేదు. స్పేస్ ఎక్స్ ఇంజనీర్స్ నాసా ఇంజనీర్స్తో కోఆర్డినేట్ అయ్యి క్రూ డ్రాగన్ క్యాప్సూల్ని రెస్క్యూ మిషన్ కోసం ప్రిపేర్ చేయడం మొదలుపెట్టారు. ఆల్రెడీ ISSకి డాక్ అయిన క్రూ డ్రాగన్ రీకాన్ఫిగర్ చేసి సునీతా విలియమ్స్ మరియు బర్చ్ విల్మోర్ని అకామిడేట్ చేయడం గురించి నాసా ఆలోచించింది. కానీ క్రూ డ్రాగన్ ఆల్రెడీ వేరొక మిషన్కి అసైన్ చేశారు కాబట్టి అడ్జస్ట్ చేయడం కష్టమైంది.
మల్టిపుల్ డిస్కషన్స్ తర్వాత నాసా మరియు స్పేస్ ఎక్స్ ఒక కొత్త క్రూ డ్రాగన్ క్యాప్సూల్ని ప్రత్యేకంగా రెస్క్యూ ఆపరేషన్ కోసం లాంచ్ చేయాలి అని డిసైడ్ అవుతారు. ఇది మోడర్న్ స్పేస్ ఫ్లైట్ హిస్టరీలో ఒక చరిత్ర సృష్టించింది. ఎందుకంటే ఒక కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ ని ఇంకో కంపెనీస్ ఫెయిల్డ్ వెహికల్లో స్ట్రాండెడ్ అయిన ఆస్ట్రోనట్స్ ని రెస్క్యూ చేయడం కోసం డిప్లాయ్ చేయడం ఇదే మొదటిసారి జరుగుతుంది. 28 సెప్టెంబర్ 2024 రోజున స్పేస్ ఎక్స్ ఎసెన్షియల్ సప్లైస్ మరియు బ్యాకప్ టీమ్తో క్రూ డ్రాగన్ క్యాప్సూల్ని లాంచ్ చేసింది. కేవలం 24 అవర్స్లో క్రూ డ్రాగన్ ISSకి రీచ్ అయ్యి సక్సెస్ఫుల్గా డాక్ అయింది. కానీ ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. క్రూ డ్రాగన్ ISSలో డాక్ అయ్యాక నాసా మరియు స్పేస్ ఎక్స్ టీమ్స్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆస్ట్రోనట్స్ని సేఫ్గా ట్రాన్స్ఫర్ చేయడం. ఒక చిన్న మిస్టేక్ కూడా జరిగితే ISS సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఇది సింపుల్గా ఒక స్పేస్ వెహికల్ నుండి ఇంకో స్పేస్ వెహికల్కి జంప్ చేయడం కాదు. ISS యొక్క డాకింగ్ మాడ్యూల్ వాక్యూమ్ ఎన్విరాన్మెంట్లో ఉంది. సో ఒక్క ఇంచ్ డోర్ ఓపెన్ అయినా సీరియస్ లాస్ జరిగే ఛాన్స్ ఉంది. నాసా అండ్ స్పేస్ ఎక్స్ టీమ్స్ సునీతా విలియమ్స్ అండ్ బర్చ్ విల్మోర్కి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సునీతా విలియమ్స్ అండ్ బర్చ్ విల్మోర్ ముందుగా స్టార్ లైనర్ యొక్క ఆక్సిజన్ లెవెల్స్, ప్రెషర్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిస్టమ్స్ని రీచెక్ చేస్తారు. ఇది వారు ఎర్త్కి రావడానికి క్రిటికల్ స్టేజ్. బికాస్ వాక్యూమ్లో వెళ్తుంటే ఈవెన్ ఒక చిన్న లీకేజ్ కూడా ఉంటే అక్కడికక్కడే చనిపోతారు. సునీతా విలియమ్స్ అండ్ బర్చ్ విల్మోర్ స్టార్ లైనర్ హ్యాచ్ నుండి సక్సెస్ఫుల్గా మాడ్యూల్లోకి ఎంటర్ అయిపోతారు. అక్కడ స్లో మూమెంట్ మెయింటైన్ చేయాలి. బికాస్ ఆస్ట్రోనట్స్ జీరో గ్రావిటీలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. క్రూ డ్రాగన్ టీమ్ హ్యాచ్ ఓపెన్ చేసి ఆస్ట్రోనట్స్ ని వెల్కమ్ చేస్తుంది. ఆస్ట్రోనట్స్ సూట్ లాక్స్, ఆక్సిజన్ లెవెల్స్ అన్ని రీచెక్ చేశాక నాసా ఫైనల్ క్లియరెన్స్ ఇస్తుంది. నాసా గో అహెడ్ సిగ్నల్ ఇవ్వగానే క్రూ డ్రాగన్ ISS డాకింగ్ మాడ్యూల్ నుండి డిటాచ్ అవుతుంది అండ్ వారు అందరూ ఎర్త్ కి జర్నీ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు భూమిపైకి రావటానికి స్పేస్ లో 286 డేస్ స్పెండ్ చేశారు. అంటే 4576 సార్లు భూమి చుట్టూ తిరగటం మరియు 195 మిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. స్పేస్ నుండి అట్మాస్ఫియర్ లో ఎంటర్ అవడం అనేది మోస్ట్ డేంజరస్ ఫేజ్. క్రూ డ్రాగన్ 1600 డిగ్రీ సెల్సియస్ హీట్ ని హ్యాండిల్ చేయడం కోసం స్పెషల్ హీట్ షీల్డ్ డిజైన్ చేసింది. కానీ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ కరెక్ట్ ఎంట్రీ పాత్ ఫాలో చేసింది. క్యాప్స్యూల్ అట్మాస్ఫియర్ లో ఎంటర్ అవ్వగానే హ్యూజ్ ఫైర్ బాల్ లాగా కనిపించింది. కానీ లోపల ఆస్ట్రోనట్స్ సేఫ్ గా ఉన్నారు. క్రూ డ్రాగన్ అట్మాస్ఫియర్ లో ఎంటర్ అయ్యాక పారాషూట్స్ డిప్లాయ్ అయ్యాయి. క్యాప్స్యూల్ స్పీడ్ స్లో అయ్యింది. 18 మార్చ్ 2025 రోజున క్రూ డ్రాగన్ సేఫ్ గా గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడాలో ల్యాండ్ అయింది అండ్ స్పేస్ ఎక్స్ రికవరీ టీమ్ ఇమీడియట్లీ ఆస్ట్రోనట్స్ ని పిక్ చేసి మెడికల్ చెకప్స్ చేశారు. ఫైనల్లీ సునీతా విలియమ్స్ అండ్ బర్చ్ విల్మోర్ సేఫ్ గా ఇంటికి చేరారు. కానీ బోయింగ్ స్టార్ లైనర్ ఫెయిల్యూర్ బోయింగ్ కంపెనీకి ఒక పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. స్టార్ లైనర్ రియలబిలిటీని ప్రూవ్ చేయాలి అని ప్లాన్ చేసిన ఈ మిషన్ లో చాలా క్రిటికల్ ఫ్లాస్ కలిగి ఉందని చూపించింది. నాసా వెంటనే ఒక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి బోయింగ్ కంపెనీ ఇంజనీరింగ్ మరియు సేఫ్టీ ఇష్యూస్ కోసం ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారని క్వశ్చన్ చేసింది. ఈ ఇన్సిడెంట్తో స్పేస్ ఇండస్ట్రీలో స్పేస్ ఎక్స్ డామినెన్స్ ఇంకా పెరిగింది. బోయింగ్ కంపెనీ డీలేస్ ఇంకా టెక్నికల్ ఫెయిల్యూర్స్తో స్ట్రగుల్ అవుతుంటే స్పేస్ ఎక్స్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్తో తన సత్తా చాటింది. నాసా బిలియన్స్ ఇన్వెస్ట్ చేసిన బోయింగ్ కంపెనీ మీద ఉన్న నమ్మకం పోయింది అండ్ స్పేస్ ఎక్స్ యొక్క క్రూ డ్రాగన్ నాసాకి మోస్ట్ ట్రస్టెడ్ స్పేస్ క్రాఫ్ట్ గా నిలిచింది. స్టార్ లైనర్ ఫెయిల్యూర్ మరియు స్పేస్ ఎక్స్ రెస్క్యూ మిషన్ టెక్నాలజీ అండ్ రియలబిలిటీ గురించి ఒక లెసన్. అండ్ ఎలాన్ మస్క్ మరోసారి తను స్థాపించిన స్పేస్ ఎక్స్ ఏం తక్కువ కాదని ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ బోయింగ్ స్టార్ లైనర్ మళ్ళీ ఒక స్ట్రాంగ్ టెక్నాలజీతో రిటర్న్ అవ్వాలి అండ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మరి ఈ సిచ్యువేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నాసా బోయింగ్ కంపెనీకి మరో ఛాన్స్ ఇస్తుందా లేదా ఫ్యూచర్ మిషన్స్ కూడా స్పేస్ ఎక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుందా? కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.